అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్కసారి హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మా 9వ వారం ఒకసారి 2 చేతులు ఎత్తుదావా సంతోషంగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు గత 8 వారాలు మీరందరూ కూడా మరి నేను అడుగుతా, చివరి వారంలో అంటే అందరూ వచ్చారా అని అడుగుతా. అందుకోసమైనా దేవుని సన్నిధిలో మనం అందరం ప్రతి వారం రావాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే గత 8 వారాలు కేవలం దేవుని కృప. ఏ కృప? 8 వారాలు ప్రార్థనలు జరిగినాయి 2025లో కూడా, అంటే దేవుని కృప. ఈ వారంలో కూడా చక్కగా మీరందరూ నాకు తర్వాత వచ్చారు, ఒక 10 నిమిషాలకు అందరూ వచ్చారు. చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేశారు, సంఘాల కొరకు, సేవకుల కొరకు. అట్లాగని సంఘములో మీకెవరైతే పేర్లు చెప్పారో ప్రార్థించమని బుక్కులో వ్రాయబడినటువంటి అందరి కొరకు ఏం చేశారు? మీరు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక. ఎందరి కోసం అయితే ప్రార్థన చేశామో వాళ్ళందరినీ దేవుడు దర్శించునుగాక అని మనం నమ్ముతున్నాం. అవునా కాదా? ఎంతమంది కోసం అయితే మనం ఈ దినమున ప్రార్థించామో వాళ్ళందరినీ కూడా దేవుడు దర్శిస్తాడు, దర్శించాడు అని మనం నమ్మి ఈరోజు విశ్వాసం కలిగి ప్రార్థన చేశాం. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఎట్లాగున్నారు? గత వారం అంతా ఎట్లాగున్నారు? గత వారం అంతా క్షేమంగా ఉన్నాను అన్న వాళ్ళందరూ నోటితో చెప్తారా? దేవుని దయ వలన అందరిని దేవుడు క్షేమంగా ఉంచాడా లేదా? ఉంచాడు. మంచిది. మరి ప్రతిరోజు అనుదినము ప్రార్థనలు చేస్తున్నారా? ఉదయం లేచి అనుదినము ప్రార్థించండి. అనుదిన ప్రార్థనే మనకు ఊపిరి, మనకు ఆశీర్వాదం. అనుదినము మనము ప్రార్థించాలి. అనుదినము మనము దేవుని సన్నిధిలో బైబిల్ చదవాలి. వాక్యాన్ని ధ్యానించటం వలన మనకు మేలు కలుగుతుంది. అనుదినము ప్రార్థించాలి, అనుదినము ధ్యానించాలి, అనుదినము దేవుని సువార్తను ప్రకటించాలి, అనుదినము దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో గత వారం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకు యేసయ్యకు మహిమ కలుగునుగాక. అట్లాగనే గత వారం వాక్యం గుర్తుందా? 8వ శుక్రవారం. అది ఆదివారమా శుక్రవారమా? శుక్రవారం. అది ఆదివారం చెప్పింది వాక్యం. మన పెదాలు దేవునికి ఇవ్వాలనేది ఏ వారం? బల్లారాధనలో చెప్పిందమ్మా. శుక్రవారం, పోయిన శుక్రవారం. శుక్రవారం ఏం చెప్పాము? ఏం చెప్పాము? అదే ఎబ్రీ కరెక్టే. ఏం చెప్పాం? వేశారు. శుక్రవారమా? శుక్రవారం. ఇంకా ఏం చెప్పాం? దానియేలు చరిత్ర చెప్పాం. అగ్ని లాంటి క్షేమంగా ఉన్నారా అని అడిగాడు దేవుడు. అంటే గత శుక్రవారంలో ఆయన దృష్టికి నిర్దోషులుగా మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేవుడు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన ప్రార్థన. మలేశ్వర అంతేనా? అమ్మాయి కన్ఫ్యూజ్లో ఉంది ఇంకా. అంతేనా? అది పోయిన వారం మనం చదువుకున్నటువంటి వారంలో
దానియేలు చరిత్ర. ఏ చరిత్ర? దానియేలు గారు దేవుడు విడిపించాడు. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, అన్నిట్లో దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ప్రభు క్షేమంగా ఉంచాడు. కాబట్టి పేతురు గారిని కూడా దేవుడు విడిపించాడు. ఇంకా అనేకులను దేవుడు విడిపించాడు అనేది మనం చదువుకున్నాం. దేవుని సన్నిధిలో దేవుడు దానియేలును బలపరిచాడు. దానియేలుని బలపరిచాడు. తర్వాత ఇంకా అనేకులను దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. అసలు చెప్పారా మీరు? అసలుది పాయింట్ పోయిన శుక్రవారం హెబ్రీ 11వ అధ్యాయంలో 34వ వచనం అసలైంది. అందుకని అడిగింది మిమ్మల్ని. హెబ్రీ 11 చదవండి 34లో. అది అసలు మెయిన్. హెబ్రీ పత్రికలో పోయిన శుక్రవారం ఖడ్గజ్వాలలను చల్లార్చిరి. ఊరుకోమ్మ. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గద్వారాలను తప్పించుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మాట. ఇది మూలవాక్యం. మూలవాక్యం ఒకటి ఉంటుంది. ఆ వాక్యాన్ని బేసిక్ చేసుకుని వెళ్ళిపోతాం. మూలవాక్యం మర్చిపోవద్దు. మూలవాక్యం అంటే ఇప్పుడు ఇంటికి మూలరాయి అంటాడు. ఇంటికి మూలరాయి ఏంది? ఏదో ఒక రాయి ఉంటుందిగా మూలరాయి. ఆ మూలరాయి మీద బిల్డింగ్ కట్టబడుతుంది. అమ్మా, మన మూలవాక్యం ఏంటంటే బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు అంటే దానియేలు దేవుడు బలపరిచాడు, సంసోన్ను బలపరిచాడు, గిద్యోనును బలపరిచాడు, ఇంకా దావీదు గారిని బలపరిచారు. మన అసలైన మూలవాక్యం ఒకటి ఉంది. ఎఫెసీ 6:10 చూడకుండా చెప్పాలి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రభు శక్తి వీళ్ళందరిని బలపరిచింది. అమ్మా, ప్రభు శక్తి ఎవరిని బలపరిచింది? వీళ్ళందరిని బలపరిచిందని మనం చదువుకున్నాం. ఈరోజు ఇంకా ఎవరిని బలపరిచింది ఆ శక్తి? నేను ఆ శక్తిని గుడ్డి మీరు చెప్పుకుంటా వస్తున్నా. మీకు అర్థమవుతుందో లేదు. ఆ శక్తిని గురించి, దేవుని శక్తి ఎవరెవరిని బలపరిచిందో బైబిల్లో మీకు చెప్తా వస్తున్నా. మీరు ఫస్ట్ పౌలు గారిని బలపరిచింది, ఫస్ట్లో చెప్పాను. తర్వాత దానియేలును బలపరిచింది. రాత్రి దావీదు గారిని కూడా చెప్పా, బలపరిచింది. నేను ఆ వాక్యాన్ని వదిలి బయటికి వెళ్ళట్లా. ఆ వాక్యం బట్టే చెప్తున్నా. నేను దేవుని శక్తి బలపరిచింది. ఈరోజు ఆ శక్తి ఎవరిని బలపరిచింది? ఈ 2025లో దేవుడు మనల్ని బలపరిచింది ఆ మహాశక్తి. ఏ శక్తి? ఆ మహాశక్తిని ఇంకొక శక్తి అన్నాడు, సిలువ శక్తి అన్నాడు. ఏ శక్తి? పౌలు గారేమో ఎఫెసీ సంఘానికి రాస్తూ మహాశక్తి అన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ ఆ శక్తిని దేనితో పోల్చాడంటే సిలువ శక్తితో పోల్చాడు. అమ్మా, మహాశక్తి అన్నా సిలువ శక్తి అన్నా ఒక్కటే. అది మొత్తం ఆయన శక్తే బలపరిచింది. ఈరోజు ఎవరిని బలపరిచింది? ఆ దేవుని శక్తి. చదువుదాం. యెషయా గ్రంథం దగ్గరికి రండి. యెషయా గ్రంథం మూలవాక్యం మర్చిపోవద్దు. రేపు మళ్ళీ శుక్రవారం దీన్ని అడుగుతా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. మూలవాక్యం మర్చిపోవద్దు. మూలవాక్యం అంటే ప్రారంభించబడిన వాక్యం. తీశారమ్మా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుంచి 30 వరకు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక. చాలు.
ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనము జాగ్రత్తగా గమనించినప్పుడు మన దేవుడు ఏ దేవుడు అని చెప్పాడు. మన దేవుడు ఏ దేవుడు అంటే సొమ్మసిల్లడు, అలయడు. ఏ దేవుడు ఆ దేవుడు? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఈ మాటకి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా అడుగుతారు, ఏ దేవుడయ్యా మన దేవుడు అంటే, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అంటే సొమ్మసిల్లిపోవటం అంటే నీరసం పడిపోవటం, అలయటం అంటే అలసిపోవటం. ఈ రెండు పదాలు దేవుడి డైరీలో లేదు, దేవుడి లిస్టులో లేవు. ఏవి లేవు? ఒకటి అలసిపోడు, జాగ్రత్తగా విందాం, సొమ్మసిల్లడు. ఎందుకనంటే ఆయన శక్తి అలాంటిది. ఏ శక్తి? ఆయన శక్తి అలాంటిది గనుక ఆయన సొమ్మసిల్లే దేవుడు, నీరసించే దేవుడు కాదు. మరి సొమ్మసిల్లే దేవుడు వాక్యంలో కూడా మీకు చెప్పాడు ప్రవక్త గారు, యెషయా ప్రవక్త గారు. సొమ్మసిల్లే దేవుడు అంటే బాలురు సొమ్మసిల్లుతారంట. చూడండి 30వ వచనంలో ఉంది, బాలురు సొమ్మసిల్లుతారు, సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు. ఇప్పుడు బాలురు యవనస్తులు వచ్చారు వాక్యంలో. ఎవరు వచ్చారమ్మా? జాగ్రత్తగా విందాం. బాలురు ఏమవుతారు? ఎందుకు బాలురు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరమ్మా? బాలురు. అంటే తెలిసి తెలియని తత్వం, వాళ్ళని ఏమంటాం మనం? బాలురు అంటాం. జాగ్రత్తగా విందాం. తెలిసి తెలియని తత్వం కలిగిన వాళ్ళు బాలురు. అంటే వాళ్ళకి సరి అయినటువంటి జ్ఞానం లేక, సరి అయినటువంటి శక్తి లేక, సరి అయినటువంటి నిలబడేటువంటి స్టెబిలిటీ లేనటువంటి వాళ్ళు ఏమంటాం? బాలురు. అప్పుడప్పుడే లోకములో పుట్టి పెరుగుతున్న వాళ్ళని ఏమంటాం? బాలురు. అంటే బాలురు పరిపూర్ణంగా లోకములో తెలిసిద్దా? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు, వాళ్ళ స్థితి ఏందో చెప్పండి. వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది? వాళ్ళ మైండ్ సెట్, బాలురు మైండ్ సెట్, తినటం, హోంవర్క్ రాయటం, స్కూలుకు పోవటం, సండే స్కూల్లో ఎవరు ఏది చెప్పినా చెయ్యటం, అదే తప్ప మంచి చెడు అనేది ఇంకా పరిపూర్ణతలోనికి రాలేనటువంటి బ్రెయిన్లు, మెచ్యూరిటీ లేనటువంటి పిల్లలు. ఆ పిల్లలు ఏమవుతారంట? ఏదైనా గట్టి పని చేయాలంటే ఆ పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు సండే స్కూల్ పిల్లల మీద 100 కేజీలు బరువు పెట్టాము, వాళ్ళు మోయగలరా? మా మేరీమాత వాళ్ళు మోయగలరా? అదే 50 కేజీలు పెడితే మోయలేరు. మన మీద పెట్టి 50 కేజీలు మనం మోయగలం, మనమైతే మోయగలం, వాళ్ళు మాత్రం మోయలేరు. అయితే దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా గమనిస్తే బాలురు ఎవరో తెలుసా? ఇంకా పౌలు గారు ఒక మాట అంటాడు, మీరు ఇంకా పసిపిల్లలై ఉన్నారు అంటాడు. ఎవరమ్మా మనం? ఇంకా మీరు పసిపిల్లలే అంటాడు. ఏమన్నా సంఘంలో 80 ఏళ్ళు కలిగిన వృద్ధులు ఉన్నారు, 70 ఏళ్ళు కలిగిన ముసలోళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని పౌలు గారు ఏమంటున్నాడు? మీరు ఇంకా చిన్న పిల్లలే అని ఎందుకు అంటున్నాడంటే, ఆత్మ జ్ఞానము తక్కువ
ఎక్కువైంది మీకన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధులుగా మీరు కాలేకపోతున్నారు గనక పసిపిల్లలతోనే సమానము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వాక్యములో మనము ఎదగలేనప్పుడు ఎట్లాగుంటాం? పసిపిల్లలమే. ఎవడమ్మా మనం? పసిపిల్లలమే. పౌలు గారు అంటున్నాడు, మీరు పసిపిల్లలని మీతో నేను మాట్లాడుతున్నాను. ఎవడు పసిపిల్లలతో ఎట్లాగా మాట్లాడాలి? పెద్దోళ్ళతో చెప్పినట్టు చెప్తే అర్థం కాదు. పసివాళ్ళకి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెబితేనే వాళ్ళకి అర్థమయ్యేది. చూడండి, బాలురు అంటే ఎవరంటే ఆత్మీయతలో అప్పుడప్పుడే వస్తున్నారు చూశారా ప్రార్థనకి, వాళ్ళని ఏమంటాం? బాలురు. అంటే అప్పుడప్పుడు వాళ్ళు నూతనంగా వస్తున్నటువంటి వారు బాలురు. ఆ బాలురు కొంతకాలానికి ఏమవుతారు? అలసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి శక్తి తక్కువ, బలము తక్కువ, జ్ఞానం తక్కువ, కాబట్టి అన్నీ చేయలేరు, అలసిపోతారు. రెండవది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవనస్తులు అంటే ఎవరు? మరలా బాలురు వేరు చెప్పాను మీకు. బాలురు అంటే 18 ఏళ్ళు లోపు, 12 ఏళ్ళు లోపు, 10 ఏళ్ళు లోపు వాళ్ళని ఏమంటాం? బాలురు. 10 ఏళ్ల కాడ నుంచి 30 ఏళ్ల వాళ్ళని ఏమంటాం మనం? 25 వాళ్ళని ఏమంటాం? 25 లోపు వాళ్ళని యవనస్తులు అంటాం. ఈ యవనస్తులు ఈ బాలుడు కంటే కొంచెం బ్రెయిన్ మెచ్యూరిటీ అయిన వాళ్ళు, కొద్దో గొప్ప తెలిసినటువంటి వాళ్ళు, కొద్దో గొప్ప శక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళ మీద కొంచెం భారం పెట్టినా మోయగలరు. కానీ బైబిల్లో ఏముంది? వీళ్ళు కూడా ఏమవుతారంట? కొంతకాలానికి తొట్టిల్లిపోతారు. బాలురు అలసిపోతారు, యవనస్తులు ఎందుకు తొట్టిల్లిపోతారు పాస్టర్ గారంటే, అదే గ్రంథంలో అదే 40వ అధ్యాయంలో ఎందుకు వీళ్ళు బాలురు గాని, యవనస్తులు గాని, వృద్ధులు గాని, మనిషి ఎందుకు అలసిపోతాడు, మనిషి ఎందుకు పడిపోతాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే అదే అధ్యాయం చూడండి. అదే అధ్యాయములో 6 నుంచి 8 చదువమ్మా. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఏమై ఉన్నారు? సర్వ శరీరులు ఏమై ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము. ఇప్పుడు స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు మనం ఎవరమమ్మా? ఇప్పుడు బాలురు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా మనం ఎవరమే? గడ్డి వంటి వారమే అన్న పదం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో. ఏ గడ్డి? గడ్డిలో ఎన్ని రకాలు ఉన్నాయి రమాదేవి? ఎందుకంటే గేదెలు మేపుతున్నావు. గడ్డిలో ఎన్ని రకాలు ఉన్నాయి? మొత్తం కలిపి గడ్డి ఒకటి. ఎండుగడ్డి, పచ్చిగడ్డి. అవునా కాదు? ఎండుగడ్డి, పచ్చిగడ్డి. పచ్చిగడ్డి ఉదయం ఎట్లాగుంటది? ఆ మంచుకి ఆ వర్షానికి, ఆ చల్లదనానికి ఎంత బాగుంటుందో. అదే సాయంత్రానికి చూడండి ఎట్లా గడ్డి వడబడిపోయినట్టుగా ఉంటది. ఇదేందా గడ్డి? పొద్దున బాగుంది కదా, పొద్దున్నే బాగా ఉంది, ఏంది వడబడిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారి అందమంతయు వడబడిపోతుంది. అంటే వడబడేది ఏంటో తెలుసా? అందమే కాదు, శరీరం కూడా వడబడుతుందంట. ఇక జనులంటే జనాలకి ఏముంటదండి? శరీరం ఉండదా? గడ్డి ఎట్లాగైతే వడబడిపోతుందో శరీరం కూడా ఏమైతుంది?
ఇప్పుడు బాల్య వయసులో ఉన్న ముఖం ఎట్లాగుంటుందమ్మా? లేదు సరే, ఎట్లాగుంటుంది బాల్య వయసులో ముఖం? బాగుంటుంది. 20 ఏళ్ళకి ఇంకొంచెం బాగుంటుంది. 40 ఏళ్ళకి కొంచెం ఆ డల్ అవుతా ఉంటుంది మొహం. 60 ఏళ్ళకి, 90 ఏళ్ళకి ఎన్ని ముడతలు పడి ఈ శరీరం అంతా 90 ఏళ్ళకి ముడతలు పడి, అంటే ఏమవుతుంది? శరీరం వడబడిపోతుంది. గడ్డి ఎట్లాగైతే వడబడుతుందో దేహములో ఉన్న నరాలు, కండరాలు, ఎముకలు 60 ఏళ్ళు దాటగానే అంటాడు, అమ్మా నీ ఎముకల్లో బలం లేదు, కండరాల్లో బలం లేదు. మరి తినే తిండి ఏమైపోతుంది? నువ్వు ఎంత తిన్నా ఇది దేవుడి పెట్టిన ధర్మం మనిషికి దేవుడు ఏమన్నాడంటే 60 ఏళ్ళు దాడితే 70 ఏళ్ళు దాడితే, అదే అన్నాడు, అధిక బలం ఉంటే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్ళకి ఏమవుతుందంటే బలమంతా ఉడికిపోతుంది. కానీ దేవుని వాక్యం నిరంతరము అది వడబడదంట. ఇప్పుడు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనిషి వడబడుతున్నాడు. జాగ్రత్తగా విందాం దేవుడు ఈరోజు చెప్పిన మాట. మనిషి వడబడుతున్నాడు. సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా వడబడాల్సిందే. వడబడంది ఏంది చెప్పండి? వాడబారంది ఏంది? ఇక్కడ చెప్పాడు, మన దేవుని వాక్యము వాడబారనిది. అంటే ఇక దానికి ముసలితనం అనేది లేదు. ఇప్పుడు ఈ వాక్యానికి ఎన్ని సంవత్సరాలు ఎవరు చెబుతారు? ఈ వాక్యానికి ఎన్ని సంవత్సరాలు ఎవరు చెబుతారు? బైబిల్లో ఎన్ని సంవత్సరాలు ఈ వాక్యానికి? మన వయసు ఎంత? మహా జీవిస్తే 100 ఏళ్ళ తర్వాత ఎవరు బతకరు. మనకు 100 ఏళ్ళు. వాక్యానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? వాక్యానికి సహోదరి 100 ఏళ్ళు దాటితే మంచిది, తప్పులేదు. 100 ఏళ్ళు దాటిని, అవును తప్పులేదు. ఇంకా అమ్మా కొన్ని వేల సంవత్సరాలు. ఇంకా వాక్యానికి ఎన్నేళ్ళు? మనకైతే 100 ఏళ్ళు, వాక్యానికి ఎన్నేళ్ళు అంటే ఇగో సీక్రెట్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యం ఎప్పుడుది? ఆదంటే భూమికి పునాది వేసినప్పుడు ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం వాక్యం. అంటే ఇన్ని సంవత్సరాలు పోయినా ఈ వాక్యము వడబడిందా అమ్మా? ఇప్పుడు దీని మీద చాలా మంది చెబుతారు వాక్యం. అమ్మమ్మ చెప్పింది, తర్వాత నేను చెప్పా, నా తర్వాత ఇంకో పాస్టర్ గారు వస్తారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, ఆయన చెబుతాడు. ఆయన తర్వాత చెప్పేవాళ్ళు గతించిపోతున్నారు, కానీ చెప్పబడుతున్న సువార్త మాత్రం గతించదు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు చెప్పాడు, బాలురు సొమ్మసిల్లిపోతారు వాళ్ళ శక్తిని బట్టి. యవనస్తులు వాళ్ళ శక్తిని నమ్ముకున్న తర్వాత కొంతకాలం సొమ్మసిల్లిపోతారు. కానీ సొమ్మసిల్లంది ఎవరో తెలుసా? దేవుడు. స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రభు చెప్పాడు, ఈ వాక్యాన్ని ఏం చేయాలి? మనం చదువుతా ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా, నువ్వు ఎంత చదివినా నీలో ఏమవుతుందో తెలుసా? ఒకవేళ నీకు శరీరం ముసలితనమైనా లోపల ఉన్న ఆంతర్య పురుషుణ్ణి రోజు రోజుకి బలపరిచేది ఏంటంటే ఈ వాక్యము. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీకు 90 ఏళ్ళు రావచ్చు, 100 ఏళ్ళు రావచ్చు, కానీ నీ ఆత్మక వయసు లేదు. ఇప్పుడు నీ ఆత్మ వయసు ఎంత? ఎవరు చెబుతారు? నీ ఆత్మ వయసు ఎంత? లోపల ఉన్న ఇంకొక మనిషి ఉన్నాడు, ఇంకొక ఆత్మ ఉంది. శరీర వయసు ఏం చెబుతాం మనం సహజంగా? శరీర వయసు ఇప్పుడు నాకు 52, జనవరి వస్తే 52. నేనేమంటా? నాకు 52 సంవత్సరాలు ఏమండి అంటా నేను. నా అంతరంగ పురుషుడు ఎంత వయసు? బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నా లెక్క అంతరంగ పురుషుడు బతికాడు.
జన్మించిన వయసు ఎంత? 40 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. 30 ఏళ్ళు రక్షణ తీసుకొని. ఎన్ని ఏళ్ళు? 30 ఏళ్ళు. ఈ ఆత్మకి ఇంకా యుగయుగాలు మరణం అనేది లేదు. ఈ ఆత్మ ఏమవుతుందో తెలుసా? నూతన నిత్యత్వములోకి వెళ్ళిపోతుంది రాను రాను. అంటే ఇక దీనికి వయసు అనేది లేదు. తెస్సలోనికీ పత్రికలు అంటాడు, మనిషిని పారేసే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తారు. ఏమంటారు? సదాకాలం ప్రభువుతో మనం ఉంటామంటాం. ఎవరు ఉండేది? శరీరం ఉంటుందా? ఆత్మ ఉంటుందా? ప్రభుత్వం. శరీరం ఉండదు. ఇది సొమ్మసిల్లిపోయేది, గతించిపోయేది. ప్రభువుతో ఉండేది ఎవరో తెలుసా? మన ఆత్మ. మన ఆత్మని పరమాత్మ తీసుకెళ్ళిద్దంట. మనలో 2 ఆత్మలు ఉన్నాయి. ఎంతమంది తెలుసు? మనలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి దేవుడు ఊదిన జీవాత్మ, నరుడు బొమ్మ కాగానే ఆత్మ. ఈ ఆత్మ చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఈ ఆత్మను బతికించింది. ఇప్పుడు మన ఆత్మతో దేవుని ఆత్మ సపోర్ట్ ఇచ్చి లోపల ఉంది. ఇప్పుడు 2 ఆత్మలు ఉన్నాయి. మన ఆత్మ ఉంది, దేవుని ఆత్మ కలిసి పని చేస్తేనే మనము దేవుని సేవలో వాడబడతాం. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాత్మ శరీరాలను నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ వాక్యము నిరంతరము నిలబడింది. ఇప్పుడు ఈ వాక్యం మనకేమి ఇచ్చిద్దంట? ఇప్పుడు చదవండి, వాక్యం మనకేమి ఇచ్చిద్దో చదవండి. ఏమిచ్చిద్ది? 29వ వచనం చూడండి. ఆ నిరంతరము నా వాక్యం నిలబడిద్దని దేవుడు చెప్పాడు, కానీ మనుషులు నిలబడరు, నా వాక్యం నిలబడింది. ఆ వాక్యము మనకేమి ఇచ్చిద్దో 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనం కొన్నిసార్లు అలసిపోతామా లేదా? ఎందుకు అలసిపోతాం? ఎందుకు సొమ్మసిల్లిపోతాం మనం? చెప్పండి అమ్మా. కొన్ని శ్రమలను బట్టి, కొన్ని శోధనలను బట్టి, కొన్ని రుణభారాన్ని బట్టి, కొన్ని కుటుంబములో మాట విన్నప్పుడు, కుటుంబం సరైన రీతిలో ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే ఆ ప్రాణాలు విసుకొచ్చి ఏమొచ్చి ఎంత ప్రార్థన చేసినా ఇదేందా కొలిక్కి రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా అసలు ఎందుకు, ఏమవుతుంది, ఎటు వెళ్తుంది నా ప్రార్థన అనేది కొన్నిసార్లు ఈ వచ్చిన శ్రమలకు ఏం కలుగుతుంది? మనకి సొమ్మసిల్లిపోతాం. అయ్యా ఇక ఎంత చేసినా ఏంది కొలిక్కి రావటం లేదేందని మనం ఏం చేస్తామమ్మా? సొమ్మసిల్లిపోతాం. ఆ సొమ్మసిల్లిన రోజున దేవుడు ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నీ శక్తి పోయింది, ఇప్పుడు ఇక్కడి నుంచి నా శక్తిని నీకు ఇస్తున్నా. గట్టిగా స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. మన శక్తితో ఆయన శక్తిని కలిపి వాడుకుంటా ఉంటాడు. ఈ శరీర బలం తగ్గినప్పుడు, మనం పడిపోతున్నప్పుడు ఈ శరీర బలం లేక మనం పడిపోతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సొమ్మసిల్లిపోకుండా నేనేం చేస్తాడు దేవుడు? లేవనెత్తునుగాక, బలపరుచునుగాక. అందుకనే బాధల్లో కూడా దేవుని వాక్యం చదవండి. ఇప్పుడు నీకు వాక్యం చదవటానికి మనసు రాదు. కష్టాల్లో, బాధల్లో పొద్దుగూకులు చదివిన అదే వాక్యం. కానీ ఈ శ్రమల్లో చదువుతా ఉంటే ఏమవుతుంది మనకి? ఆ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి మనల్ని ఏం చేస్తుంది? బలపరుచునుగాక, బలపరుచునుగాక. ఆమెను గట్టిగా చెప్పండి. బలపరుచునుగాక, స్థిరపరుచునుగాక, మనతో మాట్లాడునుగాక. ఎస్. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారు విశ్వాస వీరులు. ఎవరమ్మా? విశ్వాస వీరులు. ఎంతమంది ఉన్నారు అక్కడ? మనం లెక్కేసుకుంటా పోతే చాలా మందిని చెప్పాడు. వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే అలసిపోనివ్వలా.
స్తోత్రం చెప్పండి. వీళ్ళు అలసిపోయారా? ఒకవేళ వాళ్ళు అలసిపోతున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక ప్రశ్న వేస్తున్నా మీ అందరికీ. బైబిల్ గ్రంథంలో అలసిపోయిన వాళ్ళు ఒక పేరు చెప్పండి. దేవుని భక్తుల్లో అలసిపోయిన వాళ్ళు ఒక పేరు చెప్పండి. ఆ బైబిల్ మీరు చదివారు కదమ్మా, నేను కూడా చదివా, మీరు చదివారు. బైబిల్ గ్రంథంలో అలసిపోయిన వాళ్ళు ఒక పేరు చెప్పండి. యోబు గారు ఏమయ్యాడు? అలసిపోయాడు. ఇంకా ఏలియా గారు ఏమయ్యాడు? అయ్యా, నేను ఈ ప్రయాణం చేయలేను, ఈ సేవ చేయలేను, ఈయనెవరో నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తుంది, ఇక నాకు ఇంతే చాలు, నన్ను తీసుకో, నా ప్రాణం తీసుకో అని ఎందుకు ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం? అలసిపోయినప్పుడు, విసుగు చెందినప్పుడు ఆ ప్రార్థన చేశాడు ఆయన. అంటే అలసిపోయాడు ఏలియా గారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, వెర్రివాడా, నా కుమారుడా, నువ్వు అలసిపోతానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? నీ ముందు ఒక ప్రయాణం పెట్టా. ఈ ప్రయాణం ఇంతటితో నీ ప్రయాణం ఆగల. అక్కడ అంటాడు, మంచి మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏలియా గారి ముందు ఏముంది? శక్తికి మించిన ప్రయాణం. అంటే నీ శక్తికి మించిన పని చేయాలి, నా పని చేయాలి. ఇప్పుడే అలసిపోతే ఎట్లాగా? ఎందుకంటే నువ్వు శరీరాన్ని బట్టి అలసిపోతున్నావు, కానీ ఇక నుంచి నేను నడిపించబోతున్నాను, నువ్వు అలసిపోకుండా నేను చేస్తాను. కొన్నిసార్లు మన నిజ జీవితంలో కూడా ఏలియా గారు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తాం. ఎందుకంటే చేయాలని కాదు, ఆ వచ్చిన శ్రమలు అలాంటి, వచ్చిన కష్టాలు అలాంటి, వచ్చిన శోధనలు ఏమంటాయి అంటే, ఒకసారి కళ్ళు మూసుకుంటే పోదా? ఏం మూసుకుంటే? కళ్ళు మూసుకుంటే ఎన్ని బాధలు, ఎన్ని లేకుండా ఉంటాయి అంటది అనుకుంటాం. మనం అలసిపోతాం. కానీ ఏ దేవుడు అండి మన దేవుడు? ఆయనకి అలుపు లేదు. ఆయన బిడ్డలకు కూడా అలుపు లేకుండా నడిపించునుగాక. హెబ్రీ 11లో చాలా మందిని అలుపు లేని వాళ్ళలాగా తయారు చేశాడు దేవుడు. అందుకని దేవుడు మనల్ని ఏమన్నాడో తెలుసా? హెబ్రీ 12లోకి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా? మీరు వాళ్ళలాగా, వాళ్ళు నా వైపు చూశారు, పొరుగు పందెంలో అలయక పరిగెత్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలో చదువుదాం రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. చదువమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూస్తూ, చెప్దాం గట్టిగా, ఎవరి వైపు చూస్తూ, ఇంకొకసారి ఎవరి వైపు చూస్తూ, యేసు వైపు చూచుచు పొరుగు పందెములో ఓపికతో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి కుడిపారుష్యమున ఇప్పుడు మీరు, దీనికోసం చదివించా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అలసిపోయామనుకోండి, మనం సొమ్మసిల్లిపోయామనుకోండి, ఎవరిని తలంచుకోమంటున్నారు ఆ సమయంలో? తల్లినా, తండ్రినా? అమ్మో, నేను ఇంత అలసిపోతే మా అమ్మ ఎంత పని చేసిందో, ఇదేది ఇప్పుడే అలసిపోతున్నా, పిల్లలు చిన్నపిల్లలు, మా అమ్మ నలుగురికి పెళ్లిళ్ళు చేసి అని అమ్మను తలంచుకోవద్దు అంటున్నాడు. నా తండ్రి ఎంత ఈదాడు కుటుంబాన్ని, తండ్రిని తలంచుకోవద్దు,
పాస్టర్ గారిని తలంచుకోవద్దు, ఎవరిని తలంచుకోవద్దు. నీకు విసుకటేసినప్పుడు, నీకు బాధేసినప్పుడు నిన్ను బలపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తలంచుకోమన్నాడు. ఎవరు ఆయన? ఆయన ఏం చేశాడు? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తిరస్కరించిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను, ఈ మాటకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని? యేసయ్య ఏం ఓర్చుకున్నాడమ్మా? యేసయ్య ఏమి ఓర్చుకున్నాడు? ప్రశ్న మీకు అక్కడ చదివారు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను ఎప్పుడు తలంచుకోమంటున్నాడు? మీరు అలసట పరకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు, అంటే మీరు అలసటలో ఉన్నప్పుడు, మీ ప్రాణాలు విసుకొచ్చినప్పుడు ఆయనను తలంచుకోండి. ఎందుకంటే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మీద ఎంత భారం ఉన్నా మోసుకుని గాడిదలాగా పోతానే ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆయన భారం కంటే మన భారం ఏమన్నా ఎక్కువ? చెప్పాలి అమ్మా, చెప్పాలి. ఇప్పుడు ఆయన భారం కంటే మన భారం ఏమన్నా ఎక్కువ? ఒక ఆమంటుంది, ఆయనంటే పాస్టర్ గారు, యేసయ్య అంటే దేవుడు, ఆయనలాగా నా వల్ల కాదు అనుకుంటే ఏమన్నాడు? ఆయన సమస్యలు, ఆయన పిల్లలు కూడా. సింహం వేటాడుతుంది, సింహం పిల్లలు కూడా నాకు వేటాడటం రాదంటే సింహం ఏమనుకుంటుంది? అసలు సింహాన్ని కడుపు బుట్టివా, పిల్లి కడుపును బుట్టివా? ఇప్పుడు సింహ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుంటాయి అమ్మా? వేట నేర్చుకుంటాయి. అంటే వాటి యొక్క రక్తములోనే ఉంది వేట ఆడటం. ఎదిగే కొంది ఏమి నేర్చుకుంటాయి? వేటాడటం నేర్చుకుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లాగనే మన దేవుడు ఏ దేవుడమ్మా? చెప్పాలి. అలసిపోని దేవుడు, సమస్యలైన దేవుడు. ఆయన పిల్లలను కూడా దేవుడు ఎట్లా ఉంచుతాడంట? ఎప్పుడూ. ఇంకొకటి ఉంది, మనం ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. అంతేగాని మనం ఆయన జ్ఞాపకం చేసుకుండా శోధనలు, శ్రమలు, అమ్మో అయ్యో అమ్మో అనుకుంటే మనమేం బలపరచబడతామా? ఈ శ్రమ వచ్చింది, అలసిపోయావు, ఇతరులకు చెబితే బలపరుస్తారా? బంధువులు బలపరుస్తారా? స్నేహితులు బలపరుస్తారా? ఎవరు బలపరుస్తారు? చెప్పాలి. మనల్ని ఎవరు బలపరుస్తారు? ఇక్కడ హెబ్రీ పత్రికలో యేసయ్య మనల్ని బలపరుచునుగాక, యేసయ్య మనల్ని స్థిరపరుచునుగాక, యేసయ్య మనల్ని వాడుకొనుగాక, యేసయ్య మనల్ని నడిపించునుగాక. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పగటి కాలంలో మన జీవితాల్లో మనం అలసిపోనివ్వడు దేవుడు. ఏ దేవుడు? అలసిపోనిచ్చే దేవుడు కాదు. మరి ఏ దేవుడు ఆయన? ఒకవేళ నువ్వు సమస్యలినప్పుడు, కుమారుడా నేనున్నా నీకు, కుమార్తె నేనున్నా, నీవు భయపడవద్దు, లేచి వెళ్ళిపో అని దేవుడు బలపరిచే దేవుడు గనుక ఈ పగటి కాలములో దైవజనుడుగా నేను ప్రేమతో కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా, తండ్రి ఈ పరిచర్య నా వలన కాదు, ఈ ప్రయాణం నా వలన కాదు, ఈ సేవ నా వలన కాదు అనుకుంటే వాళ్ళదే దేవుడు ఏం చేస్తాడంట? ఎప్పుడూ వాళ్ళు యేసయ్య పాదాల చెంత చేరి, అయ్యా నేను బలహీనున్నై ఉన్నాను, నన్ను బలపరుచయ్యా, నన్ను నీ శక్తితో నీ బలముతో నింపయ్యా అని యేసయ్య పాదాల చెంత చేరినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బలపరుచునుగాక. అమ్మా, మనం అలసిపోతుంటాం. ఎందుకు అలసిపోతాము? ఇందాక యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు. అలసిపోయేది ఎవరు చెప్పండి? ఇప్పుడు అలసిపోయేది ఎవరమ్మా? ఇందాక యెషయా గ్రంథం చదివారు మీరు. బాలురు వాళ్ళందరూ ఏమవుతారు? కొంతకాలానికి అలసిపోతారు. మనిషి అలసిపోతాడు, మనిషి దేహం అలసిపోయింది, మనిషి జీవితం అలసిపోతాడు, మోసి చాకిరి చేసి. కానీ యేసయ్య బిడ్డలు, అంటే యేసయ్య ఎవరిలో ఉంటాడో, యేసయ్య ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళని అలసిపోనిచ్చే దేవుడు కాదు. వయసుతో సంబంధం లేకుండా ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి దేవుడు 2025లో దేవుడు మనల్ని బలపరిచాడు, దేవుడు మనల్ని స్థిరపరిచాడు. ఎంతవరకు ఈ సంవత్సరం బలపరిచిన దేవుడు 2026లో కూడా
దేవుడు మనల్ని బలపరుచునుగాక, దేవుడు మనల్ని అలయక నడిపించునుగాక. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపించాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.